మీరు అనుకుంటున్నారు ఏం చేసినా నేనే చెయ్యాలి, నేను లేకపోతే వేరే దిక్కు లేదు, ఏం సహాయం చేసినా నేనే చేయాలని. ఆ తర్వాతే ఎవరైనా. కానీ ఆ కుర్రాడు అసలు సహాయం చేయడానికి నేనెవరిని, ఏం చేసినా నాకు నేనే చేసుకున్నట్టని. అందులో ఒక వినయం ఉంది, మీ దాంట్లో అహంకారం ఉంది. పట్టేశారు సార్ జనం, చాలా తెలివిగా పట్టేశారు. మధ్యలో ప్రవచనాలు వింటున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు కదా, సైలెంట్ గా పట్టేశారు సార్, అడ్డు కుదేశారు. మీ దగ్గరికి వచ్చేవాడు నేను చాలా తక్కువ, ఎందుకు పనికి రాను అని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు. కానీ ఆ కుర్రాడు చివరి వరకు పట్టు కూర్చోవడం, ఎక్కడ దేనికి లొంగకుండా నిలబడిపోయాడు సార్. ఎలక్షన్ కి వస్తాం వెళ్తాం, ఏం జరిగిందో ఫైనల్ గా చూస్తాం. కానీ ఈ ఎలక్షన్ ఉన్నన్నాళ్ళు ఒకటే తొలిచింది ఏంటంటే, ఇలాంటోడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. ఓకే సార్, నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను, ఉంటా. ఓహో సారీ, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని మట్టుకు ఒకసారి టచ్ చేసి వెళ్తా. ఏంటి ఎలక్షన్ దెబ్బకు మీ ఇంట్లో ఫ్యూజులు ఎగిరిపోయా? ఏ ఎన్నాలని మోమాటం, ఎన్నాలని ఎవడో చూస్తాడని భయం, అందుకే డిసైడ్ అయిపోయాను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సడన్ గా? ఉండాలి కదా, ఏదో ఒక ముగింపు ఉండాలి కదా. వెంటనే బయలుదేరిపోతావా? ఆపేసి వింటరా మరి మన కోటరా. ఇంకెక్కడ కొట్టరా దైద్యుడా, అక్కడ దుకాణం సర్దేశారు ఎప్పుడో. దా ఎక్కు.